షేప్ ఆఫ్ ద హ్యాండ్ను బట్టి ఆ మనిషి బేసిక్ ట్రేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎలాంటి లక్షణాలతో బై బర్త్ పుడతాడు. రేఖలేమో అందులో ఏమి భవిష్యత్తు డెస్టినీ అతనికి ఏమి ఇస్తుంది. ఒక షార్ట్ టెంపర్ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను ఇప్పుడు మార్కెటింగ్లో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అతని లైఫ్ ఎలా ఉంటుంది. సో అట్లాగా బేసిక్ ట్రేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ముందే డిజైన్ అయ్యి వస్తారు. వాటినే మరింతగా అతని జీవితంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్ బట్టి అవి పదును తేలుతాయి. కొన్ని తగ్గిపోతాయి, కొన్ని పెరుగుతాయి. బట్ బేసిక్ ట్రేట్స్ ఆఫ్ క్యారెక్టర్ అనేవి మనుషులు అలా ఉండిపోతాయి. అవి బై బర్త్ వస్తాయి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అది షేప్ ఆఫ్ ద హ్యాండ్ను బట్టి యూ కెన్ రికగ్నైజ్ అనమాట. అది మన పూర్వీకులు దాన్ని ఐడెంటిఫై చేశారు. ఓకే, ఇప్పుడు సపోజ్ థంబ్ ఉందనుకోండి, ఈ ఫస్ట్ ఫ్యాలెంజ్ కనుక ఎవరికైనా ఎక్కువ లెంగ్త్ ఉంటే అది విల్ పవర్ని చూపిస్తుంది. ఒకవేళ ఇది కనుక ఎవరికైనా సరే ఇది క్లబ్ షేప్లో ఉండి తక్కువ షార్ట్గా ఉండి క్లబ్ షేప్లో ఉందనుకోండి, వాళ్ళకి బై బర్త్ ఎలా ఉంటారంటే షార్ట్ టెంపర్గా ఉంటారు. వాళ్ళు ఇక మీరు ఆ నేచర్ని వాళ్ళ జీవితాంతం మీరు ఎంత సాధన చేయించినా సరే దాన్ని తీసేయలేరు. వాళ్ళలో ఆ షార్ట్ టెంపర్ ఉంటుంది. వాళ్ళకి వెంటనే ఇమ్మీడియట్గా ఇరిటేట్ అయిపోతారు. సో అట్లా మనకుండే షేప్ ఆఫ్ ద హ్యాండ్లో ఉండే ఈ మౌంట్స్ కానివ్వండి, పైన ఫ్యాలెంజెస్ కోన్ షేప్లో ఉన్నాయా, స్పాట్యులేటెడ్గా ఉన్నాయా, స్క్వేర్గా ఉన్నాయా, దీనిని బట్టి ఆ మనిషి యొక్క లక్షణాలు ఉంటాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి యొక్క టిప్స్ అనేవి, ఒక పిల్లవాడి టిప్స్ అనేవి స్క్వేర్గా ఉన్నాయి అనుకోండి, అతను ఎలా ఉంటాడంటే లా బైండింగ్ ఉంటాడు. తర్వాత అత్యంత రూల్స్ ఫాలోవర్ లాగా ఉంటాడు. ఒకవేళ స్పాట్యులేటెడ్గా ఉందనుకోండి, స్పూన్ షేప్లో ఇలా స్పాట్యులేటెడ్గా ఎండింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే విపరీతమైన కుతూహలం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ స్పాట్యులేటెడ్గా ఉన్న పిల్లోడికి తర్వాత కోన్ షేప్లో ఉండే పిల్లోడికి ఒకే రకమైన టాయ్ ఇచ్చారనుకోండి, ఒక ఆట వస్తువు, ఈ స్పాట్యులేటెడ్గా ఉన్నవాడు దాన్ని మొత్తం ఏ కీలుకు ఆ కీలు తీసేసి అది ఎట్లా ఉంది, ఏంటి లోపల ఏముందో తెలుసుకోవాలని చూస్తాం. సో ఆ పర్స్పెక్టివ్ అనేది ఆ షేప్ ఆఫ్ ద టిప్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అదే కోన్ షేప్లో ఉందనుకోండి, కోన్ షేప్లో ఉన్న వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందంటే దాన్ని ఆర్టిస్టిక్గా దాన్ని అడ్మైర్ అవుతూ ఉంటాడు. దాని కలర్ని చూసి కానీ, షేప్ని చూసి కానీ దాన్ని ఒక అద్భుతంగా చూస్తూ ఉంటాడు. అదే స్పాట్యులేటెడ్గా ఉన్న వ్యక్తి ఏమో దానికి మొత్తం ఏంటి దాన్ని ఏంది తెలుసుకోవాలని చూస్తాడు. సో ఈ డిఫరెంట్ 2 పర్స్పెక్టివ్స్ అనేది బై నేచర్ వస్తుంది, అది బై బర్త్ వస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ ఫ్యాలెంజెస్ అన్ని డిసైడ్ అవుతాయి కదా. భవిష్యత్తులో అతను ఎలా ఉండబోవాలి, ఎలా బిహేవ్ చేయాలో అతనికంటూ ఒక స్టోరీ ఆల్రెడీ రాసేస్తుంది. కాలానికే ఒక చక్రం ఉంటుంది, అందులో ఎవరెవరు ఏమేమి రోల్ ప్లే చేయాలనేది ఆల్రెడీ రాసింది. దానిని బట్టి ఒక్కొక్కరిని ఈ భూమి మీదకి ఎంటర్ చేస్తూ ఉంటుంది. అంటే మన జాతకాలు మనం పుట్టినప్పుడు కాదు, మన తాత పుట్టినప్పుడే రాసి ఉంటాయి. ఆయన ఏ సంవత్సరంలో ఎవరికి ఆయన తాత అవుతారు, ఎవరిని కంటాడు. సో మన గురించిన మెన్షనింగ్ మన తాత జాతకంలోనే రాసి ఉంటుంది. సో ఇవన్నీ ముందే డిసైడ్ అయ్యే వస్తాయి. మన లక్షణాలు కానివ్వండి, మనకు ఎదురయ్యే సంఘటనలు కానివ్వండి, ముందే ప్రిపేర్ అయిపోయి వచ్చినాకే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అందుకే దాన్ని కర్మ అన్నారు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు. అంటే జరగాల్సింది ఖచ్చితంగా మీరు అనుభవించి తీరాల్సిందే, జరిగేది మీ కర్మను బట్టి శుభమా అశుభమా రాసేసి ఉంటుంది అన్నారు. కానీ ఇవన్నీ హిందూ మైథాలజీకే చెందినది అని అంటుంటారు, మరి అదే రకంగా చూడొచ్చు. ఈ సబ్జెక్ట్కి అసలు మతానికి సంబంధమే లేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎంత సైన్స్ అంటే మన బాడీలో ఎలిమెంట్స్ ఉన్నాయి. మన బాడీ మేడప్ ఆఫ్ ఎలిమెంట్సే కదా, 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు హైడ్రోజన్, కార్బన్, హీలియం, ఇవన్నీ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ 9 ప్లానెట్స్. మీ బాడీలో జరిగే ఫిజియాలజీ మొత్తం ప్లానెట్స్తోనే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు వాటర్ ఎవరైనా ఇచ్చారనుకోండి, అందులో ఎంత వాటర్ తాగుతారో మీరు ముందే అనుకుని నేను సగమే తాగుతాను, 2 సిప్పులు వేస్తాను, లేకపోతే మొత్తం తాగేసి ఇంకొకటి అడుగుతాను అని మీరు అనుకుని తాగుతారా? అనుకోండి, మీకు అనిపిస్తుంది కదా. ఆ అనిపించడం అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇట్ ఈస్ నాట్ యువర్ మైండ్. యువర్ మూన్ సైకిల్ విల్ డిసైడ్ హౌ మచ్ వాటర్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ బాడీ అనేది. ఇప్పుడు రేపటి ఆలోచన ఏంటి అంటే ఇవాళ మీరేం తింటారో అదే రేపటి మీ ఆలోచనగా మారుతుంది. మీ బాడీలో ఎంజైమ్లు, మీ ఫిజియాలజీ మొత్తం నథింగ్ బట్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ కదా. ఇవన్నీ మీరు లోపలికి ఇంటేక్ ఏమి ఇస్తారో దానిని బట్టి తయారవుతాయి కదా. ఈరోజు మీరు సిట్రస్ ఎక్కువ ఉన్న ఫుడ్ తిన్నారనుకోండి, దానికి సంబంధించిన ఎంజైమ్లు ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా ఒక కన్వర్జేషన్లో మాట్లాడాలి అంటే స్పాంటేనియస్గా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటే మీ బాడీలో రిబోఫ్లేవిన్ అనే ఎంజైమ్ కరెక్ట్గా ఉండాలి. అంటే అది మీరు తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ని ఏటీపీలుగా మార్చి మీ మెదడుకి సప్లై చేస్తుంది.
సో ఆ ఎంజైమ్ కనుక తక్కువ ఉందనుకోండి మీ బాడీలో ఇప్పుడు మీరు స్పాంటేనియస్గా బిహేవ్ చేయలేరు, మాట్లాడలేకపోతారు. కనెక్షన్ కొద్దిగా కట్ అయినట్టుగా ఉంటుంది. అంటే మీరు అరే ఇందాక నాకు ఆ పాయింట్ గుర్తొచ్చి నేను అడిగితే బాగుండేది, నేను చెప్పుంటే బాగుండేది అనుకుంటారు చూసారా. కొన్ని సందర్భాల్లో ఇంతకన్నా బెటర్గా నేను చెప్పు ఉండాల్సింది అని గుర్తు రాలేదు, ఆ విషయం అప్పుడు గుర్తు రాలేదు. ఇవన్నీ ఏంటంటే మీ మెదడు కరెక్ట్గా పనిచేయాలంటే ఆ ఎంజైమ్ కరెక్ట్గా స్పాంటేనియస్గా పనిచేయాలంటే దానికి ఒక ఆక్సిజన్ లాగా ఎనర్జీ సప్లై అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మీరు తినే ఆహారాన్ని బట్టి ఈ ఎంజైమ్లో కోషెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఎవరన్నా తిరుపతి ప్రసాదం ఇచ్చారనుకోండి, మీరు తింటారు అంటే కార్బోహైడ్రేట్స్ లోపలికి పంపించారు. రేపు మీరు భవిష్యత్తులో మీరు రేపు ఎలా ఉండబోతున్నారో ఏం మాట్లాడబోతున్నారో అది ఆల్రెడీ ముందే రాయబడి ఉంది. దానిని బట్టి ఈరోజు ఒక్కొక్క మీల్ మీ బాడీలోకి ఎక్కబడుతుంది, మీరు ఎలా బిహేవ్ చేయబడాలి, ఎలా ఉండబడాలి అనేది. ఇప్పుడు మీరు టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఎక్కువ తిన్నారనుకోండి, రేపంతా మీ ఆలోచన లస్ట్ఫుల్గా ఉంటాయి. యారగెన్స్ ఉండాలన్నప్పుడు మీ బాడీలో బలం ఉందనుకోండి, ఎవరన్నా మీకు తగిలితే వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తారు. మీ బాడీ బలహీనంగా ఉందనుకోండి, మీరు వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇష్టపడరు, రిక్వెస్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మీ బాడీలో బలాన్ని బట్టి అంటే నథింగ్ బట్ ఎంజైమ్లో హార్మోన్లను బట్టి మీ బిహేవియర్ కూడా మారిపోతుంది. సో ఏం తింటాం అనేది మీరు డిసైడ్ చేసుకోలేరు, మీరు అనుకోగలరు, ప్లాన్ చేసుకోగలరు. అందుకే అన్నారు కదా ఖానే వాళ్ళే కన్నా దానే పర్లే కథ అని. అది చాలా వాస్తవం. అది మీకు రాసిన దాన్ని బట్టే మీ బాడీలోకి అది ఎక్కుతుంది. ఎందుకంటే రేపు ఎలా బిహేవ్ చేయబడాలో మీకు ఆల్రెడీ కాలంలో రాసి ఉంది. దానిని బట్టి ప్రిపేర్ చేస్తుంది మిమ్మల్ని. ఆ పదార్థం అంత కోషంట్లో మీకు తీసుకుంటుంది. ఇప్పుడు మీరు డైట్ ఎంత తీసుకోవాలనుకుని మీరు ప్రిపేర్ అయ్యి ప్రోటీన్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత అని మీరు ప్లాన్ చేసుకోగలరు, అవునా? కానీ ఎగ్జాక్ట్గా మీ బాడీ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది, సేమ్ క్వాంటిటీ మీరు రోజు పంపిస్తున్నా మీ మూడుని బట్టి అది మళ్ళీ తీసుకునేది లోపలికి అబ్జర్వ్ చేసుకునేది మారిపోతుంది. మీరు 100 grams ప్రోటీన్ తీసుకున్నా కూడా అది అబ్జర్ప్షన్ కెపాసిటీ ఎవ్రీడే ఒకే రకంగా ఉండదు. మీ బాడీలో ఉన్న వాటర్ కెపాసిటీని బట్టి ఉంటుంది, వాటర్ ఎంత ఉంది, నిల్వలు ఎంత ఉన్నాయి, తర్వాత మీ మూడుని బట్టి కూడా అబ్జర్ప్షన్ కెపాసిటీ మారిపోతుంది. మీ మూడ్ని మీరు డిసైడ్ చేయగలరా? ఇప్పుడు మీకు ఫోన్ కాల్ వస్తే డిస్టర్బ్ అయిపోతారు, మీరు ఏం తిన్నది బాడీ తీసుకోదు. సో దాన్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మనం అనుకుంటాం నేను ప్లాన్ చేస్తాను, చేయగలను అని అనుకుంటాం. అందుకే అన్నారు నరుడి తలుపు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన. ఆయన అనుకుంటేనే అది జరుగుతుంది. మీ మైండ్ మారిపోతుంది. అట్లాంటప్పుడు ఏది మీ కంట్రోల్లో ఉన్నట్టు? మనిషిగా మనం ఆశపడతాం, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయగలుగుతాం, లేదా ఒక ప్లానింగ్ వేసుకుంటాం. కానీ దాన్ని ఎగ్జాక్ట్గా అమలు పరచగలిగితే అది అదృష్టం. మీకు అదృష్టం ఉంటే మీరు అనుకున్నది జరుగుతుంది.